ప్రియమైన సోదరి సోదరులారా, చాలామంది ఈ దినాల్లో బైబిల్ని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎందుకు? అబద్ధాలు చెప్పొద్దన్నందుక, దొంగతనాలు చేయొద్దన్నందుక, మోసం చేయొద్దన్నందుక, లంచాలు అన్నందుక, హత్యలు చేయొద్దన్నందుక, త్రాగవద్దన్నందుక, వ్యభిచారం చేయవద్దన్నందుక, చెడు కార్యాల్లో పాల్పొందొద్దని చెప్పినందుక, డబ్బు ధనము ఇతరుల దగ్గర నుంచి అన్యాయంగా సంపాదించొద్దని చెప్పినందుక, దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు మంచి మార్గంలో ఉండాలని చెప్పినందుక, దేనిని బట్టి బైబిల్ చేస్తుంటున్నారంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 5:11, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డమాట పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, పరలోక రాజ్యం మీదే అని అన్నాడు. కాబట్టి మీరు ఎంతగా ద్వేషిస్తూ ఉంటారో, దూషిస్తూ ఉంటారో బైబిల్ని, దేవుని బిడ్డలను, వారు పరలోక రాజ్యంలో వారి యొక్క బహుమానాన్ని మీరు పెంచేవారు అయిపోతుంటారు.